హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఫిష్ ఫ్రైని ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా సులువుగా మనం షాలో ఫ్రైని చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా చేప ముక్కలను 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. నేను చక్కగా కడిగి మీకు చూపిస్తున్నానండి వీడియోలో. ఆ తర్వాత మనం ఫిష్ ఫ్రై కోసం ఒక పెద్ద బౌల్ని తీసుకొని అందులో ఫిష్ ముక్కల్ని వేసుకొని పసుపు, 2 టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకుంటున్నాను. మీరు కూడా మీ రుచికి సరిపడా తీసుకోండి. రుచికి సరిపడా ఉప్పు తీసుకుందాం. ఆ తర్వాత ఇందులో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడి, మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా చేప ముక్కకు అంటేలా ఉండాలి అండి. నేను మీకు ఈ వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కలుపుకుంటే సరిపోతుందండి. చేప ముక్కలకి మసాలా అంతా అంటాలంటే నేను 1/2 అవర్ వరకు పక్కన ఉంచిన తర్వాత నేను ఫ్రై చేస్తున్నాను. తవ్వపై చేసేదానిని షాలో ఫ్రై అని అంటారు కదా, షాలో ఫ్రై చేయబోతున్నానండి. స్టవ్ పైన తవ్వ పెట్టిన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వద్దండి. కొంచెం హీట్ అయిన తర్వాతనే మనం చేప ముక్కలు అందులో వేసేసుకుందాం. నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి నెమ్మదిగా. మనం చేపల్ని వేసిన వెంటనే కలపకూడదండి. ఒక 5-6 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం బ్యాక్ సైడ్ తిప్పుకుందాం స్లోగా. వేడివేడి నూనె మీద పడుతుందండి. చాలా జాగ్రత్తగా మీరు చేప ముక్కల్ని చాలా నెమ్మదిగా చేప ముక్కల్ని తింపండి. చూశారు కదా, కొంచెం కలర్ చేంజ్ అయింది మనకి. ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఈ చేప ముక్కల్ని తీసుకుంటే సరిపోతుందండి. నేను చూపించే విధంగా ఫ్రై అయితే సూపర్గా ఉంటుంది, కరకరలాడుతుంది. మిగిలిన చేప ముక్కలు కూడా నెమ్మదిగా వేసుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇంతకుముందు కూడా నేను షాలో ఫ్రై ఎలా చేయాలో ఫిష్ ఫ్రై వీడియో పెట్టానండి మన ఛానల్లో, ఒకసారి విజిట్ చేయండి. చూడండి, సెకండ్ స్టెప్ వేసిన ఫిష్ కూడా ఫ్రై అయిపోయాయి చాలా మంచిగా. ఇది కూడా మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మీకు గనక ఈ షాలో ఫ్రై, ఫిష్ ఫ్రై నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.